హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విష్ణుప్రియ మనందరికీ తెలుసు. ఔత్సాహిక సినిమా నటే కాదు, తాను యాంకర్గా రాణిస్తూ ఫేస్ చేసినటువంటి విష్ణుప్రియ 2 రోజుల క్రితంలో తను ఒక ట్వీట్ చేసింది. నా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆ హ్యాక్లో వాళ్ళు నా ఫేస్బుక్ అకౌంట్లో అశ్లీల ఫోటోలు పెడుతున్నారు, చర్య తీసుకోండి, దానిని ఫేస్బుక్ అకౌంట్ నేను క్లోజ్ చేయబోతున్నాను, నేను అన్ఫ్రెండ్ చేస్తున్నాను, క్లోజ్ చేసుకుంటున్నాను, మీరందరూ కూడా అన్ఫ్రెండ్ అవ్వండి, దాంతోపాటు దాన్ని డియాక్టివేట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటా తను సంజాయిషి ఇవ్వడానికి ప్రయత్నించింది. ఈ విధంగా చూస్తుంటే మనకు సెలబ్రిటీస్ విషయంలో, ముఖ్యంగా సెలబ్రిటీ ఫేస్బుక్ అకౌంట్స్ హ్యాక్ చేసిన తర్వాత వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళే పోస్ట్ చేస్తున్నట్టు ఇతరుల అసభ్యకరమైన ఫోటోలు పెట్టడం కానీ, అసభ్యకరమైనటువంటి సందేశాలు మెసేజ్లు పెట్టడం కానీ, అభ్యంతరకరమైనటువంటి వివాదాస్పదమైన అభ్యంతరాలు ఉన్నటువంటి మెసేజ్లు పెట్టడం చూస్తూనే ఉంటాం. ఇంకా సంతోషించవలసిన విషయం ఏంటంటే, విష్ణుప్రియ యొక్క ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆమెను ఇబ్బంది పెట్టలేదు, హ్యాక్ చేసి వాళ్ళు వేరే వాళ్ళు ఫోటోలు పెట్టారు. ఇంకా సంతోషించాలి. నిజంగా కూడా ఈ ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇట్లాంటి సోషల్ అకౌంట్స్ ఉన్నప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి ఫోటోలను విరివిగా విస్తృతంగా కావాలని లూజ్గా వదలకండి. తప్పని పరిస్థితులు అయితే మాత్రమే, ముఖ్యంగా గర్ల్స్ కానీ, ఉమెన్స్ కానీ, చిన్నపిల్ల కిడ్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ మీ వ్యక్తిగతమైనటువంటి ఫోటోలు, ఏకాంతంగా దిగే ఫోటోలు కానీ, మీ కుటుంబ నేపథ్యంతో దిగే ఫోటోలు కానీ, లేదా ఒంటరిగా మీరు సింగిల్గా దిగేటువంటి కానీ, మీరు కపుల్స్గా దిగిన ఫోటోలు కానీ ప్రజలకు చూపించాల్సిన అంత అవసరం ఉండదని నా ఉద్దేశం. మీరు పోస్ట్ చేస్తున్నప్పుడు తప్పని పరిస్థితిలో ఇంపార్టెంట్ అయితే అలాంటి ఫోటోలని సోషల్ ప్లాట్ఫామ్ అప్లోడ్ చేసుకోండి. లేని ఎడల అవి దుర్వినియోగం అవుతాయి, దాన్ని మార్ఫింగ్ అవుతుంది. టెక్నాలజీ బాగా పెరిగింది. అవి టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒరిజినల్ కన్నా ఇంకా బాగుంటాయి. ఒరిజినల్ కావు, ఫేక్ అన్నా కూడా నమ్మలేని పరిస్థితికి వస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి మీరు సోషల్ ప్లాట్ వాడేవాళ్ళు, మీరు అందులో వచ్చే పోస్టులని ట్రస్టబిలిటీని చూడండి. నిజమైన సందేశం వాళ్ళదే అని లేదని ఒకసారి విజ్ఞతతో ఆలోచించాలి. ఫోటోలు ఇలాంటి అభ్యంతరాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ అకౌంట్లో ఎవరో పెట్టారని భావించాలి, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా నిజంగా వాళ్ళది ఇలాగ జరుగుతుందని అపార్థం కూడా చేసుకోవద్దు. మీరు సోషల్ ప్లాట్ఫామ్ వాడుతున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు వీలైనంత ఫోటోలు మాత్రమే, అభ్యంతరకమైన ఫోటోలు మాత్రమే పోస్ట్ చేయండి. విష్ణుప్రియ కాదు, చాలాసార్లు సినిమా నటీనటులు కానీ, టీవీ యాంకర్లు కానీ ఫేస్ చేసినటువంటి ఫేస్బుక్ హ్యాకింగ్ని మీరు అప్రమత్తంగా ఉండండి. వాళ్ళ పేరు మీద కానీ, వాళ్ళ ఫోటోలతో కానీ ఇట్లాంటి డమ్మీ అకౌంట్లు కూడా వస్తాయి. ఆ డమ్మీ అకౌంట్ వాస్తవానికి వాళ్ళకి కావు, వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేస్తారు. ఆ క్రియేషన్ చేసిన వాళ్ళు దాని మీద వైరల్ అయిన వీడియోలు పెట్టుకొని వీడియో మీద రెవెన్యూ జనరేట్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అవి పెద్ద ప్రమాదం లేదు. కానీ ఒకవేళ ఆ ఫేక్ అకౌంట్ లేదా డమ్మీ అకౌంట్ నుంచి ఏదైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు, అభ్యంతరకరమైన ఫోటోలు, అభ్యంతరకరమైన సందేశాలు ఇచ్చినప్పుడు వెంటనే మీకు తెలిసినటువంటి అంటే ఆ వ్యక్తికి కానీ, ఆ సెలబ్రిటీకి కానీ, లేదా పోలీస్ కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదా ఆ తాలూకు అకౌంట్ని మీద కానీ, ఆ తాలూకు పోస్ట్ మీద రిపోర్ట్ కూడా కొట్టవచ్చు. ఫేస్బుక్కి అలర్ట్ అవుతుంది. మీరు ఒక 4 కనుక రిపోర్ట్ పెట్టినట్టు ఇమీడియట్లీ దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. మీరు బాధ్యతగా ఉండండి. అట్లాంటివంటి మీరు విరివిగా పోస్టులు చేయకండి. మీ దృష్టిలోకి ఇట్లాంటివి వచ్చినప్పుడు వెంటనే రిపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.